న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సెస్ 52వ మహాసభలో ఎన్పీడీసీఎల్ విలీనం వద్దంటూ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం. మహానీల జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకోవాలి. ప్రజా సంఘాల నాయకుల పిలుపు. అగ్ని ప్రమాదాల నివారణపై ఫైర్ సిబ్బంది అవగాహన సదస్సు. సెస్ సహకార సంఘం రెన్యువల్ చేయకపోవడం వినియోగదారులను అవమానించడమే వెల్లడించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి వెల్లడించిన ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రుద్రంగిలో సీసీ కెమెరాల ప్రారంభం. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ 52వ మహాజనసభ సెస్ చైర్మన్ చిక్కల రామారావు అధ్యక్షతన జరిగింది. ఈరోజు రగుడు సాయి మణికంఠ ఫంక్షన్ హాల్లో జరిగిన వార్షిక మహాసభలో విద్యుత్ వినియోగదారుల సభ్యులు సెస్ లైసెన్స్ రెన్యువల్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మాన పత్రాన్ని అందజేశారు. నష్టలో ఉబిలో ఉన్న ఎన్పీడీసీఎల్లో సెస్ సంస్థను ఎలా విలీనం చేస్తారని చైర్మన్ చిక్కల రామారావు, వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతిలో ప్రశ్నించారు. లాభాల బాటలో నడుస్తున్న సంస్థ మనుగడ చూసి ఓర్వలేని కొంతమంది స్వార్థపరులు లేనిపోని ఆరోపణ చేసి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ఎంతటి పోరాటాలనైనా చేసి సెస్ సంస్థను కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీలకు అతీతంగా జేఏసీగా ఏర్పడి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు దిడ్డి రమాదేవి, దారుణం లక్ష్మీనారాయణ, మల్లుగారి రవీందర్ రెడ్డి, నారాయణరావు, సందుపట్ల అంజిరెడ్డి, వరుస కృష్ణహరి, మాడుగుల మల్లేశం, పొన్నాల శ్రీనివాసరావు, ఆకుల గంగారం, రేగులపాటి హరిచరణరావు, ఆకుల దేవరాజం, కొట్టెపల్లి సుధాకర్, వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు. వాళ్ళు ఏమనుకుంటుంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏమనుకుంటుందని ఇక్కడున్న నాయకులు కానీ ప్రభుత్వం కానీ మేము ఏది చేస్తే అది నడుస్తుంది, మేము ఏది చెప్తే అది నడుస్తుంది, మేము ఏం చేసినా ఎవరు ఏం చేయరు అని చెప్పి దొంగ రాత్రి 12 గంటలకు వచ్చిందని చెప్పి ఆ పొద్దున 7 గంటలకు సమాచారం ఇచ్చి మా పాలకవర్గానికి కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మొత్తం పటాలేలాగా డైరెక్టర్లు, సిఎండి ఇంకా కింది సిబ్బంది కూడా తెల్లారి వరకు 9 గంటల వరకు వచ్చి 9 గంటల నుంచి పెద్ద మొత్తంలో పోలీసులను వాళ్ళ దగ్గర విజిలెన్స్ పోలీసు ఉంటుంది, ఏపీటీఎస్ అని పోలీసు ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ పోలీసుని అంతా తీసుకొచ్చానండి. అంటే అదేదో గుంజుకుంటున్నట్టుగా, దొంగతనం చేస్తున్నట్టుగా, దొంగలం పట్టుకున్నట్టుగా, ఎవరో దాడి చేస్తున్నట్టుగా. ఇదెక్కడి న్యాయం? ఇది అన్యాయం, తప్పు. ఎవరు కూడా అలా చేయకూడదు. ఎందుకంటే ఒక మంచి కోఆపరేటివ్ సంస్థ ఇండియాలో దీనికి ఎంత గౌరవం ఉన్నది, మంచి పేరు ఉన్నది. ఇంతకుముందు మనకు నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వచ్చినాయి. ఇంత పెద్ద సంస్థ. ఎందుకంటే 255 గ్రామాలు, దాదాపు 12 మండలాలు, 2 మున్సిపాలిటీ, ఇంత పెద్ద సంస్థ. ఎక్కడ కూడా ఈ 56 సంవత్సరాల ఇబ్బంది పెట్టకుండా బ్రహ్మాండంగా నడుస్తాయి. నేను మొదటిసారి చైర్మన్ ఉన్నప్పుడు కూడా తీయడానికి ప్రయత్నం చేసి తీయవేరు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి, గౌరవ కీర్తిశేషులు రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉండే. వారికి మాకు తెలిసిన తర్వాత వారికి మేము చెప్పడం జరుగుతుంది కథ అని. అప్పుడు గౌరవ చేసి ఇది మెట్ట ప్రాంతము సిరిసిల్ల, నేత కార్మికులు, అదేవిధంగా రైతులు, వీళ్ళిద్దరినీ దృష్టి పెట్టుకొని మెట్ట ప్రాంతంలో పారికాలు లేవు, ప్రాజెక్టులు లేవు, ఇబ్బంది అవుతుంది. బోర్ల ద్వారా ఆధారపడి నడపాల్సిన రైతులు, అదేవిధంగా టెక్స్టైల్ రంగం ఇక్కడ మనకు ఎక్కువ ఏంటంటే
పద్మశాలి సోదరులు ఉన్నారు. నిజంగా ఇవాళ అప్లైడ్ పార్కు, టెక్స్టైల్ పార్కు ఇవన్నీ వచ్చినాయి కదా, రాబోయే రోజుల్లో చాలా రాబోతాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ సహకార సంఘాన్ని ముందుకు తీసుకోబోతున్నాం. ఇట్లాంటి సహకార సంఘాన్ని నిర్వీర్యం చేస్తే ఎవరు కూడా ప్రజలు ఒప్పుకోరు. వాళ్ళు ఎవరు కూడా చూసుకున్నదే ఎట్టి పరిస్థితులు తిరుగుబాటు చేసి నేను ఎట్టి పరిస్థితుల పోరాటం చేసి కాపాడుకుందామని తెలియజేస్తూ మీరందరూ మండల వేదిగా పార్టీలకు అతీతంగా ఒక జేఏసీగా ఏర్పడి ఆ జేఏసీ ద్వారా పిలిపించిన దాంట్లోనే మనం పోరాటాలను కొనసాగించాలని తెలియజేస్తూ ఈ సంఘాన్ని ఈ మంచిగా నడిచే సంస్థలు కాపాడుకోవాలి. ఇది ఒకటే కాదు, దేశంలోనే సహకార రంగాన్ని బలోపేతం చేస్తామని సెంట్రల్ ఇప్పుడున్న ప్రభుత్వం అంతకుముందు ఎప్పుడు కూడా సహకార రంగానికి మంత్రులు ఉండకపో అట్లాంటిది బలోపేతం చేయాలనే ఆలోచనతో, ఎందుకంటే యూరోప్ దేశాలలో ఇంకా వెస్టర్న్ కంట్రీస్లలో వేదిక ఉన్నటువంటి అన్ని మండలాల డైరెక్టర్ల గారికి నా యొక్క ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి ప్రపంచ దేశాలే పూర్తిగా కోఆపరేటివ్ వ్యవస్థ ద్వారా ఏదైనా సాధించుకోగలుగుతాము, దేన్నైనా సక్సెస్ చేసుకోగలుగుతామనే వాదనతోటి ప్రపంచ దేశాల్లో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో 1970లో మనం స్థాపించినటువంటి అప్పుడున్నటువంటి స్వతంత్ర సమరయోధులు ఈ ప్రాంతమే ఒక అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి లక్ష్యం ఉన్నటువంటి నాయకులు అప్పుడు ఇక్కడ మన శాసనసభ్యులు జవ్వాడి నరసింహారావు, అదేవిధంగా స్వర్గీయులు చెన్నమనేని రాజేశ్వరరావు గారు కలిసి ఈ సంస్థను అమెరికా నుంచి ఒక ప్రాజెక్టు పైలట్గా తీసుకున్నటువంటి ప్రోగ్రాము ఈ సెస్. ఈ సెస్ను వాళ్ళు ఇద్దరు నిజంగానే రాజకీయ ప్రత్యర్థులు అయినప్పటికీ కూడా అభివృద్ధికి ఇద్దరు భుజం కట్టి కొనసాగించి ఈ రోజు మనకి ఇక్కడ ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి బిడ్డలకు అప్పయ్యేటువంటి సెస్ను మనము ఈ రోజు అంటే మొన్నటి వరకు తెలంగాణను సాధించుకోవాలని కొట్లాడుకున్నటువంటి దశలో ఇప్పుడు నిన్నగాకమొన్నటువంటి అప్పుడు పరిపాలించినటువంటి నిన్నగాకమొన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒక కుట్రపూరితంగా ఈ సంస్థను ఒక సంస్థ ఆ సంస్థ కూడా ఈ రోజు నిజంగానే లాభాలు లేదు, అది తెలిసిన విషయమే. ఇలా ఎన్టీడీసీఎల్ సంస్థ ఏ స్థాయిలో ఉందంటే 20 కోట్ల నష్టాల్లో ఉంది. అదే ఎస్పీడీసీఎల్ 20,000 కోట్లు, అదేవిధంగా ఎస్పీడీసీఎల్ 70,000 కోట్ల పైచీలుగా ఉంది. రెండు కలిపి 1,00,000 కోట్ల లాస్లో ఉన్నాయి. వాళ్ళను మొత్తం ఉద్యమం లాగా తీసుకురావాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. న్యాయపరంగా కొట్లాడదాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడి ఈ లైసెన్స్ ఎట్టి పరిస్థితుల అందరూ అప్లై చేసినట్టే మనం కూడా డిసెంబర్లో అప్లై చేసినాం. మార్చి 25 వరకు మనకు ఇవ్వాలి లైసెన్స్. ఎందుకు ఆపిండ్రు? ఆపవలసిన అవసరం ఏమొచ్చింది? ఆపరాదు. ఏ పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో మన సంస్థకు వారు లైసెన్స్ ఆపరాదు. కుట్రపూరితంగా ఇక్కడి నాయకుల అక్కడి నాయకుల అందరు కలిసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేసుకొని విచ్చలవిడిగా వ్యవహారాలు చేసుకుందామని అనుకుంటారు. మన దాదాపు లైన్లు కానీ ట్రాన్స్ఫరాలు కానీ మిగతా బంగారాలు కానీ ఆస్తులు మనయే. దాదాపు 350 కోట్ల ఆస్తులు మనయే. ఇప్పుడు కాదు, 54 సంవత్సరాల నుంచి మనం నిర్మించుకున్న ఈ సంస్థను ఎట్టి పరిస్థితుల్లో చెప్పకుండా చేయకుండానే మననేదో బంధించి నిర్బంధించి బడుగు బలహీన వర్గాలైన మహానీయుల జయంతి ఉత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకోవాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఏప్రిల్ నెలలో బాబు జగజీవన్ రావు జయంతి, జ్యోతిరావు పూలే జయంతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ద్వారా బహుజనులకు గుర్తింపును కల్పించడం మహానీయుని సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మాజీ కౌన్సిలర్ రావుల జగన్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ జిల్లా అధ్యక్షుడు కంసాల మల్లేశం, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, కౌన్సిలర్ లింగంపల్లి గంగరాజు, బైరవన్ రమేష్ గౌడ్, కొంపల్లి రాజేందర్, అన్నారపు రాజలింగం, శ్రవణ్ కుమార్, నక్క ఎల్లయ్యలు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆధీనంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ 5వ తేదీన బాబు జగ్జీవనరావు జయంతి, అదేవిధంగా ఏప్రిల్ 11వ తేదీన జ్యోతిరావు పులే గారి జయంతి, ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఈ మహనీయుల మాసంగా గుర్తించవచ్చు ఏప్రిల్ 14 అనేది. ఈ ఏప్రిల్లో ఏదైతే ఆ మహనీయులకు మన నివాళులు అర్పించి మన జయంతోత్సవాలు జరపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలను బహుజనులం అందరము ఈ రోడ్డు మీద తిరిగి స్వేచ్ఛగా బతుకుతున్నామంటే ఆ మహనీయుల దీవెనలని. ఈరోజు రాయన్న సిరిసిల్ల జిల్లా ప్రెస్ క్లబ్లో మరి ఏదైతే ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో మహనీయుల జాతర జరుగుతుంది కాబట్టి మహనీయుల పుట్టినరోజు జయంతిలు జరుగుతాయి కాబట్టి మరి ప్రతి ఒక్క మహనీయునికి రాయన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కలిసి మరి వారి ఊర్లలో మహనీయుల పండుగ జరుపుకొని మరి రాయన్న సిరిసిల్ల నడిబొడ్డులో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మరి అలాగే జ్యోతిరావు పులే, అలాగే బాబు జగజ్జీవనరావు జయంతి ఉత్సవాలను మనమందరం జయంతి ఉత్సవాలు జరుపుకున్నప్పుడే మరి మహనీయులకు ఘన నివాళి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మహనీయుల జయంతోత్సవాలకు గ్రామాల నుండి అందరూ కదిలి రావాలని, అక్కడున్న విగ్రహాలకు పూలమాలలేసి అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి అందరూ కూడా తరలి రావాలని అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా మొట్టమొదటిసారిగా బాబు జగ్జీవనరావు జయంతోత్సవము 5వ తారీఖు నాడు రేపు, అదేవిధంగా 11వ తారీఖు నాడు పులే గారి జయంతోత్సవము, జ్యోతిరావు పులే గారి జయంతోత్సవం, అదేవిధంగా 14వ తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతోత్సవ సభలకు మీరందరూ కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి విగ్రహాలకు మరి దండలేసి అక్కడ నుండి సిరిసిల్లకు తరలి రావాలని మేమందరము కోరుకుంటున్నాము. అదేవిధంగా మీరు అందరూ కూడా వచ్చి ఇక్కడి బహిరంగ సభను విజయవంతం చేసి మరి ఇక్కడ నడిపిస్తున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మీరందరూ కూడా రావాలని. ఇంతకుముందు అయితే మైకులు అవి కట్టి తింపడం జరిగింది, ఇప్పుడు అదేం లేదు. దయచేసి అందరూ కూడా మరి ఈ జయంతోత్సవాలకు అందరూ కదిలి రావాలని అందరినీ కోరుతున్నాను. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఈరోజు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ ద్వారా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్ని ప్రమాదాలను ఎలా నివారించాలనే విషయాల్ని ప్రాక్టికల్ గా వివరించారు. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందికి అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్ ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు. దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయో ఎల్ రమాదేవి సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ లిక్విడ్ రూపంలో ఉంటుంది కదా మేడం, లిక్విడ్ అది హీట్ అయ్యి గ్యాస్ రూపంలో మారే అంత టైం లోపు మనకు సేఫ్ జోనే. తర్వాత అది గ్యాస్ రూపంలో చేంజ్ అయినాక పేలిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అవును మేడం, అది మేడం మన CO2 ఉంటే యూజ్ చేసుకోవాలి మేడం, లేదంటే ఇంకా మనకు ఇంట్లో CO2 ఉండదు కదా మేడం. ఫైర్ వస్తేనే మేడం, ఫైర్ వచ్చినా పేలేదు మేడం, అది అక్కడ ఉన్న ఆ సిలిండర్లకు హీట్ తగులుతేనే పేలుతుంది మేడం, అంతవరకు ఏదైనా ఏది పేలదు. ఇప్పుడు ఇది కూడా కొన్ని డిగ్రీస్ వరకు కెపాసిటీ ఆపేస్తుంది, అంతవరకు అంటే ఎబో దాటిందంటే ఏదైనా మోతాదు మించిందంటే అప్పుడే పేలుతుంది. ఇప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం ఒక మేడం ఒక 100 మీటర్ ఎబో కూడా స్పెండ్ కావచ్చు. అంటే ఇప్పుడు రూమ్లో ఉందనుకో, నేను నా అనుభవంలో కూడా చూసిన మేడం, ఒక ఫైర్ 2 ఫ్లోర్ల బిల్డింగ్ కూలిపోయింది మొత్తం, ఒక గ్యాస్ సిలిండర్ పోయి. అవును ఉంటుంది.
కంపల్సరీ ఉంటుంది మేడం. అది ఉందా లేదా అని కొంచెం ఇట్లా చూడొచ్చు. అది పెట్టంగా కూడా తెలుస్తుంది మేడం. పర్మిషన్ పెట్టి అట్లా చూడాలి. అదే కరెక్ట్. పట్టలే పూజిత సిలిండర్ మీ ఆయనతో పెట్టిస్తావు, నువ్వు పెడతావు. ఆక్సిజన్ కటాప్ అయిపోతుంది మేడం. ఆర్పెక్స్ ఇప్పుడు ఇక చూడండి, ఇక ఏం కాదు, అట్లే ఉన్నా పర్లేదు. చూడు మేడం, మ్యాక్సిమం ఉండదు. ఎందుకు తెలుసా మేడం, ఇది ఆక్సిజన్ కటాప్ చేస్తున్నాం కదా. ఇందులో తడిపేదే వాటర్ కోసం. మనం తడిపేదే ఆక్సిజన్ కట్ కావడానికే ఇది తడుపుతాం. ఇప్పుడు ఇప్పుడు మేడం ఇది చూడండి మేడం, వాటర్లో పెట్రోల్ పుట్టినా ఇది ఆరిపోదు మేడం. ఏం కాదు మేడం. ఫోమ్ కానీ ఈ CO2 కానీ DCP పౌడర్ కానీ యూజ్ చేయొచ్చు మేడం. ఇప్పుడు ఇందులో అయ్యో వాటర్ పోసినా ఆరదు మేడం. అట్లా మొత్తం ఎంత కొట్టి అదే ఒకసారి చేసి కొట్టండి అన్న. వేములవాడ అగ్నిమాపక కేంద్రం నుండి వచ్చినాం. ఈరోజు 99 డేస్ ప్రజాపాలనలో భాగంగా మా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో మన SPF సిబ్బంది మరియు దేవస్థానం సిబ్బంది వారికి ఫైర్ అవగాహన కార్యక్రమం, అంటే అగ్ని ప్రమాదాలు జరిగితే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలని దాని గురించి వివరించినాము. మరియు షార్ట్ సర్క్యూట్ కానీ గ్యాస్ లీకేజ్ కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్న సిబ్బందికి అందరికీ తెలియజేసినాం. అందరికీ ధన్యవాదాలు. సెస్ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత వినియోగదారులందరిపైన ఉందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ అన్నారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని అతిపెద్ద సహకార రంగమైన సెస్ సంస్థ లైసెన్సును ప్రభుత్వం పునరుద్ధరించకపోవడం చాలా బాధాకరమని వినోద్ అన్నారు. లక్షల మంది వినియోగదారులు సెస్ సంస్థల భాగస్వాములయ్యారని, రెన్యువల్ చేయకపోవడానికి గల కారణం ప్రజాక్షేత్రంలో వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. టీఆర్ఎస్ నాయకుల బంధువులే సెస్ సంస్థకు బకాయిలు పడ్డారని, రాజకీయ కోణంలో మోసలి కన్నీళ్లు కార్చడం సరికాదన్నారు. సామాన్యులు బకాయిలు పడితే ముక్కుపిండి వసూలు చేస్తారని, అదే బడా బాబులను వదిలేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో కార్యదర్శి ఇమ్మడిశెట్టి వినోద్, మండల అధ్యక్షుడు ఉల్లి బాలమల్లు, పట్టణ కార్యదర్శి మెరుగు వేణు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అన్న. అయితే మన సెస్సుకు సంబంధించిన దాని గురించి మా పార్టీ యొక్క అభిప్రాయం, మా పార్టీ యొక్క వాయిస్ వినిపించాలన్న ఉద్దేశం కొద్ది ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మన సెస్సు సహకార విద్యుత్ సంఘం అనేది 1969 అక్టోబర్ 30 రోజు రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసిరంటే తెలంగాణ కోఆపరేటివ్ యాక్ట్ 1964 ప్రకారంగా 748 రిజిస్ట్రేషన్ నెంబర్తోని 748/TD నెంబర్తోని రిజిస్ట్రేషన్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్ హౌస్ హోల్డ్స్కి ఎలక్ట్రిసిటీని అందించాలన్న ఒక ఉద్దేశం కొద్దీ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు ప్రస్తుతం 260 మన జిల్లాలోని గ్రామాలతో పాటు కొడిమ్యాల మండలంలోని తిప్పాయిపల్లి, నల్గొండ విలేజ్లకు కూడా మన సెస్సు ద్వారానే విద్యుత్తును అందించడం జరుగుతుంది. అయితే ఈ సెస్సులు ఎట్లా జరుగుతుంది అని అంటే మన తెలంగాణలో సెస్సును అంటే ఎలక్ట్రిసిటీని ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా డిస్కమ్స్ ఎవరైనా కూడా రెగ్యులేటరీ ఎలక్ట్రిసిటీ కమిషన్ నుంచి లైసెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ డిస్ట్రిబ్యూషన్లో ఎప్పుడు NPDCL కానీ SPDCL అంటే సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ కానీ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ కానీ వాళ్ళు లైసెన్స్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మన సెస్కి ఏం చేసిరు అని అంటే 2021 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎగ్జామ్షన్ దేంతో ఇచ్చిరు అని అంటే ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2013 ప్రకారంగా దానిలోని ఎగ్జామ్షన్ ఏంటంటే సెక్షన్ 13 ప్రకారంగా ఎగ్జామ్షన్ ఇచ్చారు. 5 సంవత్సరాల ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఒకవేళ లైసెన్స్ ఎగ్జామ్షన్ ఇవ్వకుంటే మనం లైసెన్స్ తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నది దాని యొక్క ఉద్దేశం.
ఈ ఎగ్జిబిషన్ లెవెల్ ఎగ్జామ్షన్ ఎవరెవరికి ఇస్తారంటే కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఎన్జిఓస్ కానీ కేవలం ప్రజల కోసం పనిచేస్తాయి అనుకున్న వాటికి ఏం చేశారంటే ఎగ్జామ్షన్ ఇచ్చారు. మన ఎగ్జామ్షన్ ఎప్పుడు అయిపోయింది అని అంటే March 31, 2026 మొన్న అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేశారు అని అంటే సెస్ ఎన్పిడిసిఎల్ ఎండి గారు ఏం చేశారంటే వరుణ్ రెడ్డి గారు ఒకటి ఎంఎస్ నెంబర్ 168 తోని ఒకటి రిలీజ్ చేసినారు. ఏమని రిలీజ్ చేసిరు అని అంటే కొత్త సిరిసిల్లను కొత్త సర్కిల్గా చేస్తున్నామని చెప్పి రిలీజ్ చేశారు. అంటే ఎందుకంటే ఆపరేషన్స్ కోసం కొత్త సర్కిల్ చేస్తున్నామని చెప్పారు. ఈ ఆపరేషన్స్కి కొత్త సర్కిల్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు సెస్ యొక్క లైసెన్స్ ఎగ్జామ్షన్ అయిపోయింది. సెస్ యొక్క లైసెన్స్ రెన్యువల్ లైసెన్స్ ఇస్తలేరు, ఎగ్జామ్షన్ ఇస్తలేరు. 2 రకాలుగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఎన్పిడిసిఎల్ త్రూ ట్రాన్సిషన్ చేసి ఎన్పిడిసిఎల్ నుంచి నడిపిస్తున్నామని చెప్పి వరుణ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ వరుణ్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఇప్పుడు ఎవరైతే అంటే మన సెస్ దగ్గర అవినీతి జరిగినాయి, అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఏదైతే గత ప్రభుత్వంలో చెప్పారో 2007 తర్వాత జరిగినటువంటి 2007 తర్వాత కొంత ఒక ఏడీని సస్పెండ్ చేయడం కానీ 3 ఏఈల్ని సస్పెండ్ చేయడం అట్లా అందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. కానీ అవినీతి అక్రమాలు ఏం జరిగినాయి, ఎట్లా జరిగినాయి అనేది వినియోగదారులకు ఎండ తాకిడికి మనుషులే కాదు మూగజీవాలు సైతం తట్టుకోలేకపోతున్నాయి అనడానికి ఇది ప్రత్యేక నిదర్శనం. నిర్మల్ జిల్లా బాసరలోని రైల్వే స్టేషన్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న ఓ ప్రయాణికుడి చేతుల నుండి థమ్స్అప్ బాటిల్ లాక్కొని వెళ్లి తన దాహాన్ని తీర్చుకోవడానికి ఓ షాప్ పై ఎక్కి థమ్స్అప్ తాగి యథేచ్ఛగా వెళ్లిపోయింది. ఇది చూసిన ప్రయాణికులు స్థానికులు ముక్కును వెలేసుకోవడం తమ వంతైంది. గతంలో సైతం ఎన్నోసార్లు వానరాలు ప్రయాణికులపై దాడి చేశాయి. వానరాల బెడదను అరికట్టాలని ప్రయాణికులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అవధి రామగుండంలోని స్వయంభూ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణాదేవి దేవాలయంని సందర్శించి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించిన రామగుండం సిపి అంబర్ కిషోర్ దంపతులు శుక్రవారం సాయంత్రం సిపి దంపతులు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ మహారాజా పోషకులు మరియు ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్స్ అధినేత మాచిడి మహేందర్ గౌడ్ వారిని స్వామివారి చిత్రపటం మరియు షాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు గొల్లపల్లి విజయాచార్యులు కుమారి మంగిలాల్ ఏబీసీ రెడ్డి మరియు ఆలయ నిర్వాహకులు కొంక సాయి కుమార్, నరేష్, కొంక ప్రదీప్, ప్రణయ్ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు పునర్జీవనం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ నిర్వహించారు. గుడ్ ఫ్రైడే మరుసటి రోజు యేసుక్రీస్తు తిరిగి జన్మించాడనే నమ్మకంతో ప్రతి ఏడాది ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రామగుండం నగరంలోని 5 ఇంక్లైన్ చౌరస్తాలో ప్రారంభమైన ర్యాలీ తిలక్ నగర్, రమేష్ నగర్, కళ్యాణ్ నగర్, గాంధీ చౌక్ వరకు సాగింది. ర్యాలీని రామగుండం మేయర్ మహంకాళ స్వామి జెండా ఊపి శాంతి కబోతాలను ఎగురవేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వాంత ప్రార్థన నిర్వహించారు. అనంతరం వీరు మాట్లాడారు. అర్చక సంఘం అధ్యక్షులు దామోదర్ శర్మ మాట్లాడారు. దేశంలో అన్ని మతాలు వర్గాలు కలిసి ఉండడం ద్వారా ప్రపంచ శాంతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఐసీఎఫ్ పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ మాస్టర్ మైపాటి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా యేసు ప్రభు యొక్క జననము మరణము క్రైస్తవ సమాజానికి లోకానికి ఎంతో శుభ సంస్థ ప్రోగ్రామ్ ఎందుకంటే గోదావరి కనిలో ఘనంగా శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి ప్రథమ వార్షికోత్సవం ఉదయం అమ్మవారి మేలుకొల్పు, సుప్రభాత సేవ అనంతరం అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు, అర్చనలు, గణపతి పూజ, హోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రేపు పోజమ్మ బోనాలు, ఎల్లుండి పుట్టదని, మరుసటి రోజు ఎల్లమ్మ బోనాలు, రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపిన ఆలయ కమిటీ సభ్యులు. ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, పంచగవ్య ప్రాశన, నవగ్రహ వాస్తు, సర్వతో భద్రమండల దేవత స్థాపన పూజా హోమములు, అమ్మవారికి అభిషేకము, ఘటాభిషేకము, శతఘటాభిషేకము, గణపతి హోమము, నవగ్రహ హోమము, వాస్తు హోమము, సర్వతో భద్రమండల దేవత హోమములు, రుద్ర హోమము మరియు దేవీ సూక్త హోమములు. అదే విధంగా ఏదైతే స్థాపించుకున్నామో అమ్మవారు వారి దేవత ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకోకుంటే అది నేరం కాదని, కేవలం వాగ్దాన ఉల్లంఘన మాత్రమే అవుతుందని రాష్ట్ర హైకోర్టు అభిప్రాయపడింది. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పొట్టియాల గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట వ్యవహారంలో విచారణ అనంతరం హైకోర్టు తీర్పు వెల్లడించింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టివేయాలని పేర్కొంది. కాగా గతంలో ఆ కేసు విషయమై పొట్టియాల గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2018లో తన ప్రేమను అంగీకరించకుంటే చనిపోతామని బెదిరించడంతో ఇద్దరు మధ్య సాగిన ప్రేమ వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది.
చెప్పింది. ప్రేమించిన తర్వాత పెళ్లికి నిరాకరించడంతో ఆ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. దీంతో సంతోష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇరు వర్గాల వాదన విన్న తర్వాత ఉద్దేశపూర్వకంగా ప్రేమించాడనడానికి ఎలాంటి ఆధారాలు లేనందున కేసు కొట్టివేయాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వినిపించగా హైకోర్టు ధర్మాసనం అది నేర పరిధిలోకి రాదని, కేవలం వాగ్దాన ఉల్లంఘన మాత్రమే అవుతుందని స్పష్టం చేస్తూ ఆ కేసు కొట్టివేయాలంటూ తీర్పు వెలువరించింది. గోదావరిఖండ్లో పర్యటించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్థానిక అడ్డగుంటపల్లిలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు మధును పరామర్శించిన మంత్రి ఇటీవల గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న మధు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి వివేక్. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివేక్ అభిమానులు. సార్ నమస్తే. ఏంటి తీసుకెళ్ళాలి అంటే చెప్పినది సరే దాంట్లో ఎక్స్ట్రా పడుతుంది చాలా బాధపడ్డారు. లైఫ్లో ఫస్ట్ అంబేద్కర్ ఉత్సవాలు కాకుండా ఇంతమంది ఫిట్ రీసైక్లింగ్ ఇప్పుడు ఫ్రెష్ ఉన్నది ఆర్టిఎల్స్ ఇంట్లో ఉంటే ఇంకా డల్ అయిపోతుంది చెప్తున్నా. ఇంకా బడ్జెట్ ఏం జరుగుతున్నా దేంట్లో పోతావా, అబ్రాడ్ పోతావా, పంపిస్తా చలో. ఏ రమణారావు ఏ అనండి పోనీ కాదు, మంచిగా 2 లక్షల ఉద్యోగ ఎలక్ట్రికల్ టామ్ పంపించి హైదరాబాద్ ట్రైనింగ్. సమాజ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత అవసరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలని జిల్లా ఎస్పీ మహేష్ బెగ్గీతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. గతంతో పోల్చితే ప్రస్తుతం పోలీసింగ్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ఆది శ్రీనివాస్ అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీసు శాఖ నేరాల నియంత్రణలో ముందుకు సాగుతుందన్నారు. నేరాల్ని ముందుగానే నివారించడంతో పాటు కేసుల ఛేదనలో కూడా సీసీ కెమెరాలు ఎంతో సహాయపడతాయన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. సీసీ కెమెరాలు నేరాల్ని అరికట్టడమే కాకుండా జరిగిన ఘటనపై వేగంగా దర్యాప్తు చేయడంలో కూడా ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రజల సహకారంతో ప్రతి గ్రామం, ప్రతి వీధిలో సీసీ కెమెరాల ఏర్పాటు జరిగితే సమాజం మరింత సురక్షితంగా మారుతుందని అన్నారు. మండల ప్రజల ప్రయాణికుల సౌకర్యార్థం రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్ స్టాండ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, సీఐ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ నటరాజ్, ఎస్ఐలు మోతిలాల్, రమేష్, సర్పంచ్ నారాయణ, ఉప సర్పంచ్ అభిలాష్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెస్ 52వ మహాసభలో ఎన్పీడీసీఎల్ విలీనం వద్దంటూ సభ్యుల ఏకగ్రీవ తీర్మానం.
మహానీయుల జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకోవాలి. ప్రజా సంఘాల నాయకుల పిలుపు. అగ్ని ప్రమాదాల నివారణపై ఫైర్ సిబ్బంది అవగాహన సదస్సు. సెస్ సహకార సంఘం రెన్యువల్ చేయకపోవడం వినియోగదారులను అవమానించడమే వెల్లడించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి వెల్లడించిన ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రుద్రంగిలో సీసీ కెమెరాల ప్రారంభం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.